నంద్యాల జిల్లా రుద్రవరం మండలం హరినగరం గ్రామంలోని ఎస్టీ మత్స్య సహకార సంఘానికి చెందిన 41 మంది లబ్ధిదారుల సమక్షంలో ఐటీడీఏ శ్రీశైలం వారి ఆధ్వర్యంలో 1,85,146 చేప పిల్లలను మంగళవారం గండ్లేరు రిజర్వాయర్ పరిధిలోని తుళ్లకుంట చెరువులో విడుదల చేశారు. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చెంచుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు రకాల పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఉమ్మడి జిల్లాల మత్స్య సహకార సమాఖ్య చైర్మన్ బిఎస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ట్రైబల్స్ అందరూ జల వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుని మత్స్య సంపద ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎస్టీ మత్స్య సహకార సంఘానికి 40% కాంట్రిబ్యూషనల్ లో భాగంగా చేప పిల్లలను విడుదల చేశామని, మిగిలిన 60% చేప పిల్లలను మత్స్యశాఖ వారు త్వరలో విడుదల చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ రాఘవరెడ్డి, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో రొయ్యలు చేస్తారా? యాక్చువల్గా వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే రొయ్యలు అనేది కల్చర్లో మనకి యాక్వాకల్చర్ ఎలా జరుగుతుంది ఫ్రెష్ వాటర్ ప్రాన్ అని ఉంటుంది. అది స్కాంపీ, అది మామూలుగా మనం స్కాంపీ అని అంటాం.